తెల్లవారిందంటే ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం వార్త గుండెలను హడలెత్తిస్తోంది. రోడ్డుపైకి వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు గుండెలు గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 52 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. పిల్లల్ని తీసుకెళ్లే బస్సు డ్రైవర్ అతివేగం ఏమరపాటు 100 మంది విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు శివార్లోని పాఠశాల బస్సు అదుపు తప్పి ఎన్ఎస్పి కాకర్ల మేజర్ కాలువలోకి పల్టీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 20 మందికి పైగా గాయపడ్డారు. 5గురిని పెనుబల్లి ఆసుపత్రికి, 15 మందిని తిరువురు ఆసుపత్రికి తరలించారు. కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వేంసూరు మండలం మొద్దుల గూడెంలోని శ్రీ వివేకానంద విద్యాలయంలో చదివే చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన విద్యార్థులను ఈ బస్సు ప్రతిరోజు తీసుకెళ్తోంది. ప్రతిరోజులాగే స్కూల్ నుంచి సాయంకాలం ఇంటికి తీసుకెళ్తున్న బస్సు అదుపు తప్పి గణేష్పాడు ఊర్లోని మేజర్ కాలువపై ఉన్న వంతెన గోడను ఢీకొట్టి కాలువలో పల్టీ కొట్టింది. పొలాల్లో పనులు చేస్తున్న రైతులు పరుగు పరుగున వచ్చి బస్సులో ఇరుక్కుపోయిన పిల్లలను బయటకు తీశారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మొండికుంటలో ఓ కాలేజీ బస్సు బోల్తా పడి బస్సు క్లీనర్ సహా 32 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పాల్వంచలోని కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు మనుగూరు నుంచి పాల్వంచకు వస్తుండగా ఓ వాహనాన్ని తప్పించబోయి కల్వర్ట్ నుండి కొట్టి బోల్తా కొట్టింది. బస్సు వెనుక అద్దాలను పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశాడు డ్రైవర్. గాయపడ్డ విద్యార్థులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.